గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఓపెనింగ్ను, మేబీ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ను సూచిస్తున్నాయి. సో గ్లోబల్ క్యూస్ అంటే వీకెండ్లో మనం ఒక మంచి వీడియో చూసాం, ఒక డ్రామాటిక్ వీడియో. డొనాల్డ్ ట్రంప్ అండ్ వాన్స్ అంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఓవైపు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోవైపు ఆన్ కెమెరా ఆర్గ్యుమెంట్, కెమెరాల సాక్ష్యంగా తీవ్రంగా దూషణ భూషణలు అంటాం మనం, ఎప్పుడు చూసి ఎరగం అటువంటి ఒక పరిస్థితి. అంటే డొనాల్డ్ ట్రంప్ ఒక క్లాస్ పీకేశారు యుక్రెయిన్ ప్రెసిడెంట్కి, యాజ్ ఇఫ్ ఈయన హెడ్ మాస్టర్, ఆయన ఒక పిల్లవాడు అన్నట్లుగా. అది కూడా ఒక దేశం, ఆ దేశానికి కూడా ఒక సార్వభౌమత్వం ఉంటుంది, ఆ దేశ అధ్యక్షుడితో మనం మాట్లాడుతాం అనే ఒక ధోరణి, స్పృహ ఎక్కడా కనపడలేదు. 11 నిమిషాలు అయితే వన్ సైడ్ అటాక్, చెడామడ చివాట్లు పెట్టేశారు. ఏమిటో అంటే నీకు నువ్వే ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నావు, లక్షల ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు, నువ్వు ఇది గెలవబోవడం లేదు, మేము మా దేశంలో ఉన్నాం అని కూడా ఒక టైంలో హెచ్చరించాడు. అంటే నువ్వు మా దేశంలో ఉన్నావు, నిన్ను ఇప్పుడు ఏం చేసినా కూడా నీకు దిక్కు లేదు అనే ఒక మీనింగ్ వచ్చేట్లుగా ఓవల్ ఆఫీస్లో, అంటే అమెరికా అధ్యక్షుడి కార్యాలయం పేరు ఓవల్ ఆఫీస్, అక్కడ బెదిరించడం కూడా విన్నాం. సో ఇటువంటి ఒక వీకెండ్ చాలామంది లక్షల కోట్ల వ్యూస్ వచ్చాయి ఆ వీడియోస్ అన్నిటికీ కూడా. సో అటువంటి ఒక ఆర్గ్యుమెంట్ విన్నాం. అన్ప్రెసిడెంటెడ్ షోడౌన్ అంటాం కదా, అదనమాట. సో అది అందరినీ నివ్వెరపరిచింది. అంటే ఓకే, చిన్న దేశమే కావచ్చు, బహుశా వాళ్ళు తప్పు కూడా చేసి ఉండొచ్చు ఈ యుద్ధం విషయంలో, కానీ అటువంటి ఒక దేశాధ్యక్షుడిని, ఆ దేశాధ్యక్షుడితో అలా మాట్లాడారంటే దేశ ప్రజలందరినీ వాళ్ళు అవమానించినట్లే. సరే, ఈయనేదో ఘనుడని కాదు, జెలెన్స్కీ కావచ్చు లేదా యుక్రెయిన్ దేశం, కానీ అటువంటి ఒక వైఖరి ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఓవైపు ఏమో టారిఫ్స్ అంటున్నారు, 25% టారిఫ్స్ మెస్అప్ చేసేస్తున్నాడండి డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసేస్తున్నాడు. ఒక పిచ్చివాడికి అధ్యక్ష పదవి ఇస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. సో అతని పిచ్చి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తుంది. ఇప్పుడు 10% టారిఫ్ ఆన్ చైనా, 25% టారిఫ్ ఆన్ కెనడా అండ్ మెక్సికో రేపటి నుంచి అమలవుతాయి, March 4th నుంచి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం మళ్ళీ ఆయన మైండ్లోకి ఇంకోటి ఏదో ఆలోచన వస్తే దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేశాను అని కూడా అనొచ్చు, చెప్పలేం. ఫ్రైడే మార్కెట్స్ పట్టడానికి కూడా ఈ టారిఫ్ గొడవే కారణం అని అనుకోవాలి మనం. ఎందుకంటే మన మార్కెట్స్ పట్టడానికి ఇది కారణం. ఎఫ్ఐఐలు ఇండియా నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది మనకు అర్థం కాని విషయం. ఎఫ్ఐఎస్ సరే చైనా వైపు మొగ్గు చూపుతున్నారు, చైనాలో వాళ్ళకి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్స్ దొరుకుతున్నాయి, చైనాస్ ఎకానమీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్, ఇవన్నీ మనకు అక్కడ కనిపిస్తున్న అంశాలే. ఓకే, కానీ ఇతర కారణాలు మనకి, ఎందుకంటే ఇప్పుడు వీకెండ్లో హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ మనకు వచ్చాయి. ఆటో సేల్స్ దే ఆర్ బై అండ్ లార్జ్ ఓకే. టాటా మోటార్స్ సేల్స్ తగ్గాయి, 1 or 2 2-wheeler సేల్స్ తగ్గాయి. అట్ ది సేమ్ టైం మనకు M&M సేల్స్, అలాగే టీవీఎస్ మోటార్ సేల్స్ బాగున్నాయి. M&M అయితే ఎస్యూవీస్ లీడ్ చేశాయి గ్రోత్ని. మారుతి సేల్స్ మిక్స్డ్గా వచ్చాయి. అండ్ జీడిపి డేటా 5.4% Q2లో, Q3లో 6.2%. సో ఒక బాటమ్ అవుట్ అయింది ఈ ఎకనామిక్ స్లోడౌన్ ఏదైతే ఉందో అనేది మనకు అర్థం క్లియర్గా, అంటే బాటమ్ ఈజ్ ఇన్ ప్లేస్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇండియన్ మార్కెట్స్లో ఇండియన్ ఎకానమీలో ఫండమెంటల్ క్రాక్స్ ఏవి కనపట్లేదు. ఓకే, కొంత స్లోడౌన్ అంతే, దట్ ఈస్ ది ఓన్లీ థింగ్. మార్కెట్స్ ఎందుకు పడ్డాయంటే, ఒకటి ఎఫ్ఐఐ సెల్లింగ్, రెండవది పీఈ డీరేటింగ్. అంటే బాగా వాల్యుయేషన్స్ పెరిగాయి కాబట్టి పీఈ మనకు తగ్గాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 బిలోకి వచ్చేస్తుంది నిఫ్టీ పీఈ. సో ఇది 20 బిలో నార్మల్గా వచ్చినప్పుడల్లా మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. సరే, అది వేరే విషయం, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అంతగా మనకు ప్రతికూలత లేని సమయంలో వచ్చినటువంటి ఈ సెల్లింగ్ ఏదైతే ఉందో, ఎఫ్ఐఐ సెల్లింగ్ కావచ్చు, ఇప్పుడు రిటైల్ వాళ్ళు కూడా సెల్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏ కారణం లేకుండా ఇలాగే సెల్లింగ్ ఇంటెన్సిటీ కొనసాగితే ఎవరూ ఏం చెప్పలేము, ఎవరూ కూడా ఏమీ చెప్పలేము. ఎందుకు, ఎప్పటి నుంచి మార్కెట్స్ పెరుగుతాయి అనే ప్రశ్నకి. నేను కూడా మన ఇన్వెస్టర్స్ మేము
కొంతమంది ఇక్కడ మనం కలవడం జరిగింది. మన నానీస్ రెస్టారెంట్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో. కొంతమంది ఫ్రైడే రోజు పోర్ట్ఫోలియో మొత్తం అమ్మేశారు. నాకు ఇద్దరు కనిపించారు అలాగా అమ్మేసి మన మీటింగ్కి వచ్చారు. సార్ మళ్ళీ మేము ఇన్వెస్ట్ చేస్తాం. వాళ్ళు అమ్మటంలోనూ తప్పేం లేదేమో, వాళ్ళు కరెక్టా కాదా అనేది ఒక 2-3 నెలల తర్వాత ప్రూవ్ అవుతుంది. మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా తగ్గాయనుకోండి, వాళ్ళు తెలివిగా అమ్మినట్లే అవుతుంది. లేదంటే మాత్రం అమ్మకూడని సమయంలో అమ్మారని అర్థమవుతుంది. సో ఇది ఇండివిజువల్స్ పరిస్థితి. కానీ కొంతమంది ఈ గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళలో కొంతమందిలో మాత్రం చాలా కన్విక్షన్ కనిపించింది. సార్ మేము ఇంకా ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం, ఇంకా డబ్బులు పెడతాం, అది కూడా పెద్ద మొత్తాలు కమిట్ చేస్తామని వచ్చిన వాళ్ళని చూసాం నిన్న. సో అటువంటి ఒక పరిస్థితి, అంటే కొంత కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్ ఇన్వెస్టర్స్లో కనిపించింది. ఈ టైంలో అమ్మొచ్చా అండి అని చాలామంది అడిగారు. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా మార్కెట్ తగ్గుతుంది అంటున్నారు కదా, 21,000కి వచ్చేస్తుంది, లేకపోతే ఇంకా పోస్ట్ సిచ్యువేషన్లో 20,500 కూడా నిఫ్టీ వస్తుంది అంటున్నారు. మరి ఈ సమయంలో అమ్మొచ్చా అని అడిగితే మనమైతే ఈ టైంలో అమ్మొద్దనే చెప్పడం జరిగింది. డోంట్ సెల్ ఇన్ ది ప్యానిక్ సిచ్యువేషన్ అని. అమ్మవలసింది ఏదో డిసెంబర్ జనవరి టైంలో అమ్ముకొని ఉంటే బాగుండేది. బట్ ఇప్పుడు చాలా వరకు పీఈస్ ఒక రీజనబుల్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత, వాల్యుయేషన్స్ కంఫర్టబుల్ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత అమ్మడంలో ఎటువంటి అర్థం లేదని చెప్పడం జరిగింది. సో సిట్ పేషెంట్లీ ఆన్ స్టాక్స్ అండి. రివార్డ్ దొరుకుతుంది. అది 6 monthsలో దొరుకుతుందా, 1 yearలో దొరుకుతుందా, లేదు 2 years పడుతుందా అనేది ఎవరని చెప్పలేము. ఎందుకంటే ప్రైస్ వైజ్ కరెక్షన్ దాదాపుగా ఒక కొలిక్కి వస్తుంది. ఇక్కడితో ఆగుతుందని కాదు, ఇక్కడ నుంచి కూడా పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే మనం హై నుంచి కనుక చూస్తే అండి, బ్యాంక్ నిఫ్టీ 11% పడిపోయింది, ఐటీ ఇండెక్స్ 19% పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశంలో లిస్టెడ్ కంపెనీస్లో హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉన్న కంపెనీ స్టాక్ 25% పడింది హై నుంచి. ఆటో ఇండెక్స్ 26% పడింది. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 24% తగ్గింది. ఓవరాల్గా చూస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ 21% తగ్గింది హై నుంచి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 25% తగ్గింది. నిఫ్టీ సెన్సెక్స్లో 15 to 16% తగ్గాయి. సో ఓవైపు జీడిపి రికవర్ అవుతోంది, మళ్ళీ ఎకానమీ టర్న్ ది కార్నర్ అని చెప్తున్న సమయంలో 6.2% అనుకున్న విధంగానే జీడిపి గ్రోత్ వచ్చిన సమయంలో ఇంతగా మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయంటే దిస్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది సెంటిమెంట్, ది నెగిటివ్ సెంటిమెంట్ ప్రివైలింగ్ ఇన్ ది మార్కెట్స్. కాబట్టి పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు 20%, 25% అంటున్నాం మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్. కానీ పోర్ట్ఫోలియోస్ ఇంకా అంతకంటే ఎక్కువగా పడ్డాయి. నిన్న మన వాళ్ళందరూ పోర్ట్ఫోలియోస్ చూస్తుంటే దేర్ పోర్ట్ఫోలియోస్ వర్ డౌన్ బై 30-40%. సో మరి అటువంటి ఒక పరిస్థితిని ఈ ప్రైస్ కరెక్షన్గా పరంగా చూసాం మనం. కానీ టైం కరెక్షన్ ఎంతకాలం కొనసాగుతుంది? జూన్ నుంచి రికవర్ అవుతుందా, లేదు ఏప్రిల్లోనే రికవరీ వచ్చే అవకాశం ఉందా? కొత్త సెబీ చీఫ్ కూడా వచ్చారు కాబట్టి ఒకవేళ ఆయన బోని ఏమన్నా బాగుంటే మార్కెట్స్ రికవర్ అవుతాయేమో, అది కూడా ఒక శకునంగా తీసుకోవచ్చు. సో ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకు మార్కెట్ పతనాలకి రోజుల్లోనే రికవర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కోవిడ్ ఎంత సీరియస్ కండిషన్, ఆ టైంలో ఏమవుతుందో తెలియదు, ప్రపంచం అసలు ఏమవుతుందో తెలియదు, భారతదేశం ఏమవుతుందో తెలియదు, ఎంతమంది లక్షల మంది చనిపోయారు, ఎంతమంది చనిపోతారో తెలియదు, ఆ ఎకానమీ ఏమవుతుందో తెలియదు. అందరం ఇళ్లలో కూర్చొని తలుపులు బిడాయించుకొని కూర్చున్న సందర్భంలో మార్కెట్స్ జస్ట్ 3 monthsలో రికవర్ అయ్యాయి. మరి ఇప్పుడు వీఆర్ సీయింగ్ దిస్ కరెక్షన్ ఫర్ ది లాస్ట్ ఆల్మోస్ట్ 6 months. సో ఈ 6 months కరెక్షన్ జరిగింది. మరొక 6 months ఉంటుందా, 1 year ఉంటుందా అనేది ఇంకా ఎవరం కూడా ఇలా ఉంటుంది అని ఊహించలేనటువంటి ఒక సెల్లింగ్ని మనం చూస్తున్నాం. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎఫ్ఐఎస్ ఫ్రైడే రోజు ఎంఎస్ఏ రీబ్యాలెన్సింగ్ పొద్దున్నే నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను, ఏమని ఇవాళ ఎఫ్ఐఎస్ నెట్ బయింగ్ ఫిగర్ వస్తుంది. 11,600 crores అమ్మారు ఆ రోజున, ఫ్రైడే రోజున. సరే, దానికి ప్రతిగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 12,000 crores కొన్నారు, అది ఓకే. కానీ ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ కొనుగోళ్లు చేస్తారు అనుకునే రోజున కూడా చేయలేకపోతున్నారు. అండ్ కంటిన్యూస్గా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికి $26 billion అమ్మారు. ఐ థింక్ ఫ్రైడేతో కలుపుకుంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ $28 billion లాస్ట్ 5 monthsలో వాళ్ళు అమ్మారు. ఇంకా ఎంతైనా అమ్మొచ్చు, ఎందుకంటే ఒకానొక సమయంలో $930 billion ఎఫ్ఐఎస్కి ఇండియన్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఈక్విటీస్ వాల్యూ. ఇప్పుడు అది సుమారుగా $700+ billion పడిపోయింది. అంటే వాళ్ళు అమ్మిన $30 billion వాళ్ళ మార్కెట్ క్యాప్ కూడా తుడిచిపెట్టుకుపోయింది ఓ $200 billion మేరకి. అండ్ దానికి తోడుగా రూపాయిని పడగొట్టారు వాళ్ళ సెల్లింగ్తో. సో ఇటువంటి పరిస్థితి అనేది మన మార్కెట్స్లో కనిపిస్తుంది. కుటుంబరావు గారు, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ఎస్టర్డేస్ సెమినార్. చక్కగా
మనం అందరితోనూ కాసేపు సమయం గడిపాం. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్స్ మూడ్ ఈ సమయంలో ఏ విధంగా ఉంది అనేది మనం ప్రత్యక్షంగా మనకు మెయిల్స్ కాల్స్ రూపంలో ఎలాగో అర్థమవుతుంది, అలాగే మీడియా రిపోర్ట్స్లో, కానీ ప్రత్యక్షంగా మనకి నిన్న ఒక అవకాశం కలిగింది. సో ఎటువంటి మూడ్ ఆర్ సెంటిమెంట్ గమనించారు మీరు నిన్న? గుడ్ మార్నింగ్ అండి. అండ్ నిన్న ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ అనాలి, ఎందుకంటే స్మాల్ గ్యాదరింగ్ తోటి అనమాట. దట్టు ఇండివిజువల్ గా ఎక్కువగా చాలా మంది తోటి కలవటం, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేయటం, దాంతో అనమాట జనరల్ గా వాళ్ళ పర్సెప్షన్ ఏంటి మార్కెట్స్ పైన, వాళ్ళు అసలు ఏ విధంగా మార్కెట్స్ కి వచ్చారు అండ్ ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి జడ్జిమెంట్ ఓవరాల్ గా చూస్తే ఇదివరకటికి ఇప్పటికీ పోర్ట్ఫోలియోస్ లో ఇంప్రూవ్మెంట్ బాగా కనిపించింది. క్యాట్స్ అండ్ డాగ్స్ చాలా తక్కువ ఉంటున్నాయి, ఎక్సెప్ట్ 2-3 కేసుల్లో తప్పితే నేను పెద్దగా చూడలేదు. అయితే ఒక్కటి ఇప్పటికీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో హైట్ అండ్ ఇంట్రెస్ట్ ఉంది. లార్జ్ క్యాప్ లో అనమాట ఇన్వెస్టర్స్ నిన్న కూడా మైనర్ పోర్షనే కనిపించారు, ఇన్ఫాక్ట్ 25% కనిపించారు. బట్ ఓవరాల్ గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఎక్కువ ప్రయారిటీ పెట్టి ఇన్వెస్ట్ చేసినా కూడా అనమాట ప్రతి డీసెంట్ స్టాక్స్ లో పెట్టారు, అంతేగాని ఏదో రీసెంట్ విన్నర్స్ అనే కాకుండా అక్రాస్ ద బోర్డ్ అక్రాస్ ద సెక్టర్స్ కూడా అనమాట. అయితే ఒక్కటి నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశాను, సర్ప్రైజ్ కూడా అనిపించింది నాకు ఓవరాల్ గా నిన్న పోర్ట్ఫోలియోస్ లో చూస్తే కనుక మెజారిటీ ఆర్ అండర్ వెయిట్ ఆన్ ఫార్మా, అట్లీస్ట్ నేను రివ్యూ చేసినట్లో మెజారిటీ ఆర్ అండర్ వెయిట్ ఆన్ ఎఫ్ఎంసీజీ, ఏదైతే డిఫెన్సివ్ బెట్స్ అంటామో వాటిల్లో అనమాట. అండ్ మెజారిటీ ఓవర్ వెయిట్ ఆన్ న్యూ టెక్నాలజీ స్టాక్స్ అవనివ్వండి, కాస్త లిస్టింగ్స్ అవనివ్వండి, అండ్ కాస్త ఇంజనీరింగ్ స్టాక్స్ లో కూడా కాస్త సెలెక్టివ్ గా కాస్త ఎక్కువ మంది బయింగ్ కూడా కల్పించింది. దిస్ రిఫ్లెక్ట్స్ ద లాస్ట్ 7-8 months లో అప్పుడు ర్యాలీ ఎట్లా వచ్చిందో ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. అయితే ఇష్యూస్ అన్ని పక్కన పెడితే మాత్రం చాలా మంది స్టిల్ మెజారిటీ ఇన్ఫాక్ట్ మోర్ దాన్ 80% ఆర్ స్టిల్ వెరీ కాన్ఫిడెంట్ మార్కెట్స్ కంబ్యాక్ చేస్తాయి అని చాలా మంది అనమాట లాస్ కూడా బుక్ చేయకుండా హోల్డ్ చేస్తున్నారు కూడా. కొన్ని సెలెక్టివ్ గా స్టాప్ లాస్లు ట్రిజర్ అయిపోయినాయి కొందరికి. బట్ డెఫినెట్లీ వన్ థింగ్, నిన్న నేను ఇదివరకు చెప్పినట్టు అనమాట చాలా మందికి కాస్త ఇప్పుడు ఎఫ్ఓసి పైన అవగాహన కూడా బాగానే పెరిగింది. కాబట్టి ఐ థింక్ దే విల్ బి మోర్ ప్రిపేర్డ్ ఫర్ నెక్స్ట్ టైం ర్యాలీ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ ఎట్లా రన్ చేయాలి, ప్రాఫిట్స్ రన్ చేసి ఎట్లయితే కనుక ఎప్పటికప్పుడు కొంత క్యాష్ అన్నమాట చేతిలో పెట్టుకుంటే ఆపర్చునిటీస్ ని ఎట్లా ఎన్కాష్ చేసుకోవచ్చు అన్నది మాత్రం ప్రిపేర్ అవుతున్నారు. దట్స్ వన్ థింగ్, గుడ్ డెవలప్మెంట్ అని కూడా అంటాను. ఆల్ ఇన్ ఆల్ ఇట్ వాస్ ఎ గుడ్ డే, అంటే మంచి ఇంట్రెస్టింగ్ సెమినార్. అండ్ మోర్ ఓవర్ నేను రాసిన బుక్ నుంచి ఎక్కువగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అవి కూడా, ఎందుకంటే మోర్ ఆన్ బిహేవియర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మార్కెట్ లో మోర్ దాన్ ఫండమెంటల్స్ రేషనాలిటీ కంటే కూడా హ్యూమన్ బిహేవియర్, ఇన్వెస్టర్ బిహేవియర్ స్పెషల్లీ, అందులో మనం మెంటల్ బ్యాలెన్స్ ఎట్లా ఉంది అదేనమాట డిక్టేట్ చేస్తుంది ఇక్కడ నుంచి మనం మార్కెట్ లో సర్వైవల్ ఎట్లా ఉంటుంది అనేది అనమాట. కాబట్టి దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కూడా జరిగింది. వాస్ ఎ గుడ్ డే. అంటే కమింగ్ టు మార్కెట్స్ ఇవాళ మాత్రం వన్ థింగ్, గ్యాప్ అప్ అయితే వస్తుంది ఓపెనింగ్ లో, సస్టైన్ అవుతుందా లేదా అనేది ఇంట్రాడే మూమెంట్ బట్టి తెలుస్తుంది. కానీ వాళ్ళ బిజినెస్ పేపర్ హెడ్లైన్స్ కానీ కొన్ని సెలెక్టివ్ ఆర్టికల్స్ కూడా మ్యాగజైన్స్ కానీ నాకు వస్తున్న ఈమెయిల్స్ లో కూడా చూస్తూ ఉంటే కనుక మెనీ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే అట్లీస్ట్ పార్షల్లీ ఒక 25% ఆఫ్ ది కమిటెడ్ అమౌంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అన్న మూడ్ లోకి వస్తున్నా స్లోగా. ఎందుకంటే దానికి ఒక రేషనాలిటీ కూడా ఉంది. సెన్సెక్స్ పిఈనే చూసాం అనుకోండి, దాదాపు కోవిడ్ లోకి వచ్చేసింది. కోవిడ్ అప్పుడు 19.6 ఉండింది సెన్సెక్స్ పిఈ, అదే ఇప్పుడు అనమాట దాదాపు 20.4 అనమాట, విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు ఇట్. అంటే కోవిడ్ లో నుంచి కోవిడ్ లో దాకా వచ్చేసి 10-year మూవింగ్ యావరేజ్ పిఈ ఏదైతే అంటామో 23.6, దానికి 14% డిస్కౌంట్ లో ఉంది. అంటే ఒకటి ఎవరన్నా ఈటీఎఫ్ తీసుకున్నా ఆర్ ఈవెన్ నిఫ్టీ తీసుకున్నా ఆ ట్రేడింగ్ పిఈని బట్టి కూడా చూస్తే దేర్ ఈస్ 14%, 15% రిటర్న్ ఆన్ కార్డ్స్, అంటే విచ్ ఈస్ మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఎసెట్ క్లాస్ అనమాట. కాబట్టి ఎందుకంటే 14 to 15% మినిమం పాసిబిలిటీ ఉంది గెయిన్స్ అంటానికి కారణం కూడా ఈ గ్యాప్ హైయెస్ట్ అండి, దాదాపు 20 సంవత్సరాల్లో ఈ గ్యాప్ అనమాట హైయెస్ట్ వస్తుంది బిట్వీన్ మూవింగ్ యావరేజ్ అనమాట 10-year మూవింగ్ యావరేజ్ కి ఇప్పుడు లోకి. కాబట్టి డెఫినెట్లీ యూజువల్ ప్రీమియం ఆఫ్ 4 to 5% అనమాట ఏదైతే ప్రీమియం ఉంటుందో అనమాట మూవింగ్ యావరేజ్ కి, ఆ లెవెల్ కంటే నిఫ్టీ ఇక్కడి నుంచి కూడా మూవ్ అవ్వడానికి స్కోప్ అట్లీస్ట్ నిఫ్టీ పిఈ అనమాట
మూవ్ అవ్వడానికి 24-25 దాకా కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి డెఫినెట్లీ నేను అనుకుంటాం టైమ్ హాస్ కమ్ వేర్ టు సీరియస్లీ రివ్యూ ద పోర్ట్ఫోలియోస్ అండ్ రీషఫుల్ అండ్ గో ఫర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా ఇన్ సెలెక్టివ్ మోడ్స్ అని చెప్పేసి అని అంటాను. అండ్ ఆర్బీఐ కూడా మోర్ అకామిడేటివ్ గా ఉంది. అండ్ ఆర్బీఐ ఇంత అకామిడేటివ్ గా ఉన్నప్పుడు అనమాట నేను అనుకుంటాం జీడిపి గ్రోత్ రేట్ కానీ గ్రోత్ ఓరియంటెడ్ గానే ఉంటుంది. కాబట్టి పాలసీ ఎకానమీ ఇన్ స్టడీగానే ఉంటుంది. అన్లెస్ సమ్ అన్యూజువల్ ఈవెంట్స్ లైక్ ఇప్పుడు ట్రంప్ గారిది రిపీటెడ్ గా మనం అనుకున్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. బట్ ఐ డోంట్ థింక్ అది కూడా 3 to 4 months కంటే ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చు. అప్పటికీ సెటిల్ అవుతుంది. ఇవాళ ఎవరన్నా వాల్ స్ట్రీట్ జర్నల్ చూసుంటే కనుక అందులో ఏ కంట్రీ ఎంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది ఏంటి యుఎస్ తోటి అన్ని కంపేర్ చేస్తే వీఆర్ వెరీ స్మాల్ అండ్ ఓన్లీ 46 billion. వేరస్ ఈవెన్ వియత్నాం లాంటి దానికి కూడా 142 billion అట్లా ఉంది. కాబట్టి నేను అనుకోవటం ట్రంప్ ఇంపాక్ట్ రెసిప్రోకల్ టారిఫ్స్ కూడా ఇండియా మీద కాస్త ఓవర్ స్టేటెడ్ గా చెప్తున్నారు అని చెప్పేసి కూడా కాస్త ఫీలింగ్ వస్తుంది వాళ్ళ ఆర్టికల్ చదివిన తర్వాత. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు బయలాటరల్ అగ్రిమెంట్స్ కి మొగ్గు చూపుతున్నాయి గవర్నమెంట్స్ అని కూడా చెప్పటం ఇవాళ బిజినెస్ స్టాండర్డ్ ఎడిటోరియల్ లోనే వచ్చింది. అది నిన్న కూడా మనం కమెంట్ చేయడం జరిగింది మీటింగ్ లో. గ్లోబలైజేషన్ పోయింది, ఇప్పుడు డీ గ్లోబలైజేషన్, కంట్రీ టు కంట్రీ బయలాటరలిజం అని చెప్పేసింది. అండ్ ఇవాళ ఇండియా స్టేచర్ కి ఎస్పెషల్లీ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియా స్టేచర్ కి గ్లోబల్ లో ఉన్నదానికి మెనీ కంట్రీస్ వుడ్ బి రెడీ టు డూ బైలాటరల్ అగ్రిమెంట్ విత్ ఇండియా కూడా అనమాట ఆన్ ఫేవరబుల్ టర్మ్స్ అని చెప్పేసి కూడా అంటారు. కాబట్టి ఒకటి మార్కెట్ లో నిరాశ నిస్పృహ అయితే చెందొద్దు. సెలెక్టివ్ గా గుడ్ స్టాక్స్, ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్, విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ ఉన్న స్టాక్స్ లో మాత్రం డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ అంటాను. ఎక్స్ట్రీమ్ సినారియో ప్రిడిక్షన్ చేయాలంటే నేను అనుకుంటాం ఏప్రిల్లో మార్కెట్ రికవర్ కావాలి. Q4 ఎర్నింగ్స్ వస్తున్నప్పుడు అనమాట కొంచెం బెటర్ గా ఉంటాయి అని చెప్పేసి. ఏప్రిల్ కాకపోతే కనుక మాన్సూన్ ప్రిడిక్షన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత జూన్ జూలైలో మాత్రం మార్కెట్స్ డెఫినెట్లీ విల్ స్టార్ట్ మూవింగ్ అప్ అండ్ బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే షుడ్ బి ఎనీవేర్ బిట్వీన్ 25,000 to 26,000 నిఫ్టీ అని చెప్పేసి కూడా అంటారు. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ అని చెప్తాను. ఓకే, బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో థింక్ క్రాంతి గారు జాయిన్ అంటలేరు, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మాన్యులైఫ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఈ కంపెనీకి సంబంధించిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చార్లీ డటన్ ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్తున్నారు ఫారిన్ ఇన్వెస్టర్స్ మే కమ్ బ్యాక్ టు ఇండియా ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2025 అని. అంటే జూన్ తర్వాత ఎనీ టైం మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయటం మొదలు పెడతారనేది ఆయన అంచనా. సో ఇది జరిగితే మరీ మంచిది, లేకపోతే ఇంకా మార్కెట్స్లో ఈ సెల్లింగ్ ప్రెషర్ కొనసాగితే మాత్రం న్యూ లోస్ చూస్తాం మనం. రామకృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ టు ఎస్టర్డే. మీ సెషన్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, చక్కగా వివరించారు మార్కెట్స్ సంబంధించిన అంశాలని ఎక్కువ మంది ప్రైస్ చేయటం నేను గమనించాను. థ్యాంక్స్ ఫర్ దట్. సో ఏంటి టెక్నికల్స్ ట్రేడింగ్ పరిస్థితి ఏంటి? మండే మార్నింగ్ ట్రేడింగ్ని మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం. గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది, ప్రస్తుతానికి నిలబడుతుంది ఇది. గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే నిన్న ఈవెంట్లో ఎక్కువ పోర్ట్ఫోలియోస్ రివ్యూస్ చూసినప్పుడు ఎక్కువ మంది బాగున్నాయి. అంటే కుటుంబరావు గారు చెప్పినట్లు అంటే తీసివేయాల్సిన షేర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ భాగం హోల్డింగ్స్ కంటిన్యూ చేయాల్సినవి, లేకపోతే బయింగ్స్ చేసుకోవాల్సి. దీని క్రెడిట్ మన షో కూడా కారణం. మన దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్లు మన షో చూస్తారు కాబట్టి మనం మొదటి నుంచి కూడా జంక్ షేర్లని కొనడాన్ని ప్రోత్సహించలేదు, అసలు 80% ఒప్పుకోలేదు. మన వాళ్ళు ఒక టీచర్గా భావిస్తారు కాబట్టి ఆ టీచర్ని స్టూడెంట్స్ రెస్పెక్ట్ చేస్తున్నట్లుగా పోర్ట్ఫోలియోస్ ప్రూవ్ చేస్తున్నాయి. అదే అండి, అంటే ఫాల్ కూడా డీసెంట్ గా ఉందండి. అంటే ఇప్పుడు మార్కెట్స్ 15% పడ్డప్పుడు పోర్ట్ఫోలియోస్ 25% పడ్డాయి హై నుంచి అన్నప్పుడు అది రీజనబుల్ ఫాల్, అది యాక్సెప్టబుల్, అండర్స్టాండబుల్. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే రీషఫుల్ చేసుకుంటే కొంచెం బెటర్ స్టాక్స్ లోకి మూవ్ అయితే బాగానే ఉంటుంది. సో అది ఎలాగో వాళ్ళు చేస్తారు అనుకుంటున్నాను. సో వైజ్ గా ఉన్నాను, అంటే ఇన్వెస్టర్స్ అందరూ చాలా వైజ్ గా, ఇదివరకు కంటే గతంలో 10 ఏళ్ల క్రితం చూసినప్పుడు
ఎక్కువ మంది పోర్ట్ఫోలియోస్ లో బిలో 10 రూపీస్ షేర్స్ ఉండేవి. True. ఈ రోజు నాకు కొంచెం అందరు క్వాలిటీ నేమ్స్ ఇన్వెస్ట్ చేయడం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. చాలా మెచ్యూరిటీ ఉంది మన ఇన్వెస్టర్స్లో, Maturity కనిపిస్తుంది. ముఖ్యంగా మన అవును. తెలుగు ఇన్వెస్టర్స్లో ఆ మెచ్యూరిటీ రావటం అనేది చాలా చాలా సంతోషం. ఓకే, ఈ ట్రేడింగ్ గైడెన్స్ ఏంటి? సో మార్కెట్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ మనం 9 months లోకి వెళ్ళాం. తర్వాత 12 months లో వచ్చేటప్పటికి ఇంకెంతో దూరంలో లేదు. 300-400 పాయింట్స్ ఫాల్ అయితే ఆల్మోస్ట్ 12 months లోకి వెళ్తాము. అంతకంటే ఫాల్ అయితే బేర్ మార్కెట్ అని ముద్ర వేయించుకుంటాము. వేరే సెగ్మెంట్స్ లో అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, కొన్ని థిమాటిక్ వాటన్నిటిలో కూడా ఇండిసెస్ లో ఆల్రెడీ బేర్ మార్కెట్ లాగా ఉంది వాతావరణం. మోర్ దాన్ 20-25% ఇండెక్స్ లెవెల్లో పడిపోవడం, స్టాక్స్ లెవెల్స్ లో 30%, 35% పడటం చూసాము. సో మార్కెట్స్ ఇక్కడ నుంచి కోలుకుంటాయా లేకపోతే ఏం చేస్తాయా అనేది మనకి 2021 ఒక రిఫరెన్స్ గా తీసుకుంటే 18% దగ్గర ఫాల్ ఆగిందండి. సో ఈసారి కూడా అట్లాంటి అవకాశం ఉంది, ఫాల్ ఆగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా సైడ్ నుంచి అంత బ్యాడ్ న్యూస్లు ఏం లేవు. కేవలం ఇంటర్నేషనల్ గా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, కొంత ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వల్లే మాత్రం ఇది చూస్తున్నాము. ఇందా మీరు చెప్తున్నట్లు సెకండ్ హాఫ్ లో మార్కెట్ గురూస్ చెప్తున్నట్లుగా ఎఫ్ఐఎస్ కనుక సెల్లింగ్ వాళ్ళ ఇంటెన్సిటీ తగ్గించుకున్న ఆపిన, కొంత మార్కెట్స్ ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయి కోలుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఫ్రైడే మాత్రం నిజంగా బ్లడ్ బాత్ లాంటి సినారియో మనకు అనిపించింది. కేవలం 2% ఆఫ్ ఇండెక్స్ పడినప్పటికీ స్టాక్స్ మాత్రం చాలా హెవీగా పట్టడం చూసాము. డిక్లైన్స్ చాలా హెవీగా ఉన్నాయి. నిఫ్టీ 500 లోనే 430 స్టాక్స్ డిక్లైన్, అలాగే 69 స్టాక్స్ పెరగటం చూసాము. మొత్తం మీద అన్ని ఇండికేటర్లు అన్ని కూడా సెల్లే చూపిస్తున్నాయి. సో ఇట్లాంటి టైంలో కొంచెం అంటే మార్కెట్ లో మనము పెద్దగా అంటే యాక్షన్స్ తీసుకోవాలంటే స్టాక్స్ రీషఫల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా టెక్నికల్ పరంగా చూస్తే మనకి నెక్స్ట్ ఇమీడియట్ గా సపోర్ట్స్ వచ్చేటప్పటికి 21,800 ఇమీడియట్ సపోర్ట్ గా చెప్పుకోవాలి. సో 22,000 అనేది ఒక చిన్న మైనర్ సపోర్ట్ గా ఉంది. సో మార్కెట్స్ మేబీ 1 or 2 days రిలీఫ్ ర్యాలీ, మేబీ రీసెంట్ క్యూస్ నుంచి అంటే Q3 జీడిపి కొంచెం ఇంప్రూవ్ అవటం, అట్లాగే Q4 జీడిపి కూడా బాగుంటుంది కుంభమేళా వల్ల అని వార్తలు రావటం, ఇవన్నీ కూడా మార్కెట్ ని 2-3 రోజులు మళ్ళీ పైకి పుష్ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది అనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. సో అవన్నీ కూడా ఎఫ్ఐ సెల్లింగ్, తర్వాత ట్రంప్ కామెంట్స్ వీటి మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 22,500 అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, అట్లాగే రైటింగ్ కూడా జరిగింది. 21,800 పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, రైటింగ్ జరిగింది. సో మార్కెట్స్ ఈ జోన్ లో రాబోయే 4 days మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో లెవెల్స్ ఇవ్వడం జరిగింది ఇంట్రాడేకి 21,948 సపోర్ట్ గా, అట్లాగే 22,314 అనేది రెసిస్టెన్స్ గా ఉందండి. ఓకే, సో ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఇంత ఉధృతంగా జరుగుతూ ఉండడంతో మనం చూసాం ఆల్మోస్ట్ $1.5 billion సెల్లింగ్ ఆన్ ఫ్రైడే. తర్వాత దీనిలో ఎంఎస్ఐ రీబ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఉన్నది. అది దీని ఫలితంగా ఏం జరిగిందంటే రూపాయి మీద అతిపెద్ద ప్రెషర్ అనేది పడుతోంది. మనకు అక్టోబర్లో ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ వర్ $701 billion, అది ఇప్పుడు $640 billion వచ్చేసింది. త్వరలో $600 billion వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో కరిగిపోతుంది మన ఫారెక్స్ రిజర్వ్స్ కిట్టి అనేది కరిగిపోతుంది. ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కారణంగా ఒకటి అంటే ఎప్పటికప్పుడు రూపాయిని సపోర్ట్ చేయడానికి డాలర్స్ అమ్మటం ఒక కారణం, రెండో కారణం ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్. ఈ రెండు కలిపి గట్టిగా దెబ్బేస్తున్నాయి మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం ముందుగా. హలో నమస్తే అండి, నమస్కారం సార్. మీ పేరు? నా పేరు రామ్మోహన్ రావు అండి. రామ్మోహన్ రావు, హైదరాబాద్ అడగండి సార్. నా దగ్గర ఆస్ట్రా డిఎం ఉన్నాయండి 30,000. ఆస్ట్రా డిఎం ఉన్నాయి, ఈఐఈఎల్ ఉన్నాయండి. ఏమండి? ఈఐఎల్ ఎన్విరో ఇన్ఫ్రా ఎన్విరో ఇన్ఫ్రా ఉన్నాయి. అవి ఎన్ని వేలు ఉన్నాయి? 3,000 ఉన్నాయండి. 3,000. పిపిఎల్ ఫార్మా 3,000 ఉన్నాయండి. మీ మొత్తం పోర్ట్ఫోలియో సైజ్ ఎంత? ఒక 40 లక్షలు అనుకుంటున్నాం. 40 లక్షలు? అవునండి. 40 లక్షల్లో 50,000 షేర్లు ఆస్ట్రేడియం అంటే 50% అందులో పెట్టేసి 3,000 సార్. ఆస్ట్రా డిఎం 3,000 అండి. 3,000. ఒక్కొక్కటి 3,000 తీసుకున్నారు. ఓకే. 3,000 ఎన్విరో ఇన్ఫ్రా 3,500
పిరమల్ ఫార్మా 3,000. ఓకే. 3,500 ఉన్నాయి. ఇది ఈఐఎల్ ఒక 3 ఉన్నాయి. సో ఏది తీసుకున్నా కూడా 3,000 తీసుకుంటున్నారు మీరు. 3 మీకు బాగా అచ్చి వచ్చిన సంఖ్య. ఏమో అది ఇస్తున్నాం సార్, ఇప్పుడు వణుకొస్తాం. వణుకొస్తుంది. వణకూడదండి. మార్కెట్లో ఉన్న వాళ్ళం వణకడం మొదలు పెట్టామంటే కష్టం ఉండడం మార్కెట్లో. డోంట్ గెట్ ప్యానిక్డ్. 3 కూడా ఫండమెంటల్లీ మంచి షేర్లే. ఆస్ట్రేడియం ఏ రేట్లో కొన్నారు? 500. 400 అయింది ఇప్పుడు. ఓకే. కుటుంబరావు ఏంటి 3 షేర్లు ఏం చేయాలి? ఆస్టర్ డిఎం అయితే హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జర్ లిస్టెడ్ హెల్త్ కేర్ కంపెనీ అనమాట. అండ్ పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ కూడా బాగా డీసెంట్ గా చేస్తున్నారు వాళ్ళు, ఎక్విషన్స్ ఇవన్నీ కూడా. అండ్ లాస్ట్ టైం అనమాట ఒక లార్జ్ డివిడెండ్ కూడా రావడం చూసిన లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. అయితే ఇయర్ లో అంత పెద్ద డివిడెండ్, వన్ ఆఫ్ డివిడెండ్ అయితే ఉండకపోవచ్చు. బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ స్లైట్లీ వీక్ గా డిసెంబర్ ఎండింగ్ రిజల్ట్ ఉండటంతో స్టాక్ కూడా కరెక్ట్ అవటం చూసాం మనం. అంతేగాని బట్ అదర్వైజ్ నేను అనుకోవటం ఓవరాల్ గా హెల్త్ సెక్టార్ పైన అనమాట, ఎస్పెషల్లీ హాస్పిటల్ సెక్టార్ పైన పిఈ ప్లేయర్స్ అవనండి, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అవనండి, వాళ్ళందరూ కూడా బులిష్ ఉన్నారు. కాబట్టి స్టాక్ రికవరీ అయితే వస్తుంది. ఆయన ప్రైస్ ఈజీగానే అచీవ్ అవుతుంది నెక్స్ట్ 6 to 9 months లో అని చెప్పేసి అని అంటాను. అందుకని హోల్డ్. ఎన్విరో ఇన్ఫ్రా మాత్రం కాస్త హైప్డ్ అప్ స్టాక్ అండి, అదైతే క్లియర్ గా చూసాం. ఇంట్రెస్టింగ్లీ నిన్న పోర్ట్ఫోలియోస్ రివ్యూలో కూడా చూస్తే అట్లీస్ట్ ఒక 5-6 దగ్గర అనమాట హయ్యర్ లెవెల్లోనే ఎన్విరో ఇన్ఫ్రా స్టక్ అయిపోయి ఉండటం కూడా చూసాం. స్టాక్ లిస్టింగ్ అప్పుడు బాగా హైప్ ఉండింది. ఆ హైప్ కి అనుగుణంగా రిజల్ట్ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా హై ఉండింది. అయితే రిజల్ట్ మోడెస్ట్ గా, నాట్ ఏ బ్యాడ్ రిజల్ట్, క్వార్టర్ బెటర్, కానీ మరీ టూ హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటంతోటి స్టాక్ సెల్ ఆఫ్ వచ్చేసింది. ఆ సెల్ ఆఫ్ రావటం 52 week లోకి వచ్చేసింది స్టాక్. ఇప్పుడు మేబీ బిలో 200 ట్రేడ్ అవటం స్టార్ట్ అయితే కనుక ఫర్దర్ వీక్నెస్ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం కాస్త టెక్నికల్ ర్యాలీ మేబీ అప్ టు 270-280 వరకు వచ్చే పాసిబిలిటీ అయితే ఉంది. ఆ టెక్నికల్ ర్యాలీ వచ్చినప్పుడు మాత్రం 270-280 కాస్త లార్జ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కాస్త ట్రిమ్ చేసుకోవటం బెటర్. అదర్వైజ్ హోల్డ్ చేయాలి. దే షుడ్ హోల్డ్ ఆన్ అప్ టు ది Q4 రిజల్ట్ వచ్చే వరకు మాత్రం హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటారు. ఓకే. ప్రీ ఓపెన్లో నిఫ్టీ పాజిటివ్గా కనిపిస్తుంది అంతే. పెద్ద గొప్ప గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఏమీ కనపట్లేదు. 40-45 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది. బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. 70 పాయింట్ల లాభంతో ముగిసింది నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. బ్యాంక్ నిఫ్టీ కూడా 130 పాయింట్ల లాభంతో ముగిసింది. పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. కాలర్స్ కొనసాగుతున్నారు. మరో కాలర్ని తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. పృథ్వీ కాయాన్, రాయజెట్ నుంచి సార్. పృథ్వీ కాయాన్ అడగండి సార్. ఈ టైంలో కేపీఐటీ టెక్నాలజీ తీసుకోవచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? అలాగే ఎస్బీఐ, ఐఆర్సిటిసి సార్. ఎస్బీఐ, ఐఆర్సిటిసి, కేపీఐటీ. ముందుగా రామకృష్ణ గారు, కేపీఐటీ ఈ టైంలో టెక్నికల్గా చూస్తే ఎంట్రీ పాయింట్ ఉందా? టెక్నికల్ గా కొంచెం వీక్ గా కనిపిస్తుందండి కేపీఐటీ. అంటే ఫండమెంటల్ గా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి మంచి రిజల్ట్స్ ఇవ్వడం, డివిడెండ్స్ ఇవ్వడం అన్ని బాగానే ఉన్నాయి. కేవలం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీక్ గా కనిపిస్తుంది. ఈ స్టాక్ ని బై చేయాలి అనుకుంటే అబౌవ్ 1300 అండి. 1300 పైకి వచ్చినప్పుడు మాత్రమే బై చేయమని చెప్తాను. ప్రస్తుతం వాచ్ చేయమని చెప్తాను. ఎక్కడ బాటమ్ కనపట్లేదు అసలు ఈ స్టాక్కి టెక్నికల్గా చూస్తే. కాబట్టి మళ్ళీ పెరగటం మొదలెట్టినప్పుడే కొనండి. లేదండి నాకు బాగా ఈ కంపెనీ మీద ఇష్టం, నాకు అవగాహన ఉంది అనుకుంటే మేబీ కొద్దిగా 5-10 షేర్లతో మొదలు పెట్టండి. కుటుంబంలో ఎస్బీఐ, ఐఆర్సిటిసి కొనొచ్చా? ఎస్బీఐ డెఫినెట్లీ అక్యుములేట్ చేయమంటానండి వితౌట్ ఎనీ సెకండ్ థాట్స్ అనమాట. ఈ ఫెటల్ పిఎస్యూ బ్యాంక్స్ కి ఎక్స్పోజర్ తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ చాయిస్ అనమాట ఎస్బీఐ, సెకండ్ చాయిస్ కెనరా బ్యాంక్ అవుతాయి అనమాట, అందులో వితౌట్ ఎనీ డౌట్. ఐఆర్సిటిసి నేను అనుకోవటం గ్రేట్ గెయిన్స్ రావండి, బట్ డెఫినెట్లీ ఏంటంటే రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇట్ ఈస్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్ అండ్ మేబీ ఈ Q4 రిజల్ట్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనమాట. ఎందుకంటే ఈ కుంభమేళాది ట్రావెల్ అవనియండి ఇదంతా కూడా అనమాట బాగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంది. ఈవెన్ రైల్వేస్ ఎస్పెషల్లీ నార్దర్న్ సర్కిల్స్ అన్ని కూడా బాగా బిహేవ్ చేసినాయి అని చెప్పేసి అని అంటున్నాను. అండ్ ఐఆర్సిటిసి ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిషియరీ. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ
మామూలు మార్కెట్ టాక్ ఏంటంటే ప్రాఫిట్ ఆల్సో కెన్ బి యాజ్ హై యాజ్ 425 crores ఈ క్వార్టర్ లో అని చెప్పేసి అని అంటున్నాను. కాబట్టి హోల్డ్ ఆన్ ఫర్ Q4. ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ కంటే మాత్రం డెఫినెట్లీ లో కింద 662 is 52-week లో అరౌండ్ 640 అట్లా ఆర్ 625 స్టాప్ లాస్ పెట్టుకుని అట్ కరెంట్ లెవెల్స్ బై చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ టార్గెట్ ఆఫ్ 750. కుంభమేళా ఏం చేసిందో చూద్దాం. ఐఆర్సిటీసీ ఆర్థిక పరిస్థితిని ఏమన్నా మెరుగుపరిచిందా? మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ విశ్వనాథ్ అండి. సార్ నా దగ్గర ఎస్కేఎఫ్ ఇండియా అండ్ అదానీ గ్రీన్ ఈ రెండు ఉన్నాయి సార్. మామూలుగా పడిపోయింది సార్ 20%. ఇవి ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా అండి? అదానీ గ్రీన్, ఇంకోటి అన్నారు ఎస్కేఎఫ్ ఇండియా. ఎస్కేఎఫ్ ఫండమెంటల్లీ అనాలిసిస్ చేసుకున్నా సార్, బాగానే ఉంది. కొంచెం మీరు కూడా కుటుంబరావు గారిని ఒకసారి. ఎస్కేఎఫ్ ఇండియా ఏ ప్రైస్ కొన్నారు? ఏ రేట్లో కొన్నారు? ఎస్కేఎఫ్ ఇండియా 5,000 అండి. 5,000, 4,000 ఉంది ఇప్పుడు. ఓకే, అవును సార్. ఇంకొకటి సార్, ఇది నాకు షార్ట్ టైం క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉన్నాయి సార్. రేపు మార్చ్ లో ఈ క్యాపిటల్ గెయిన్స్ ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చా సార్? లాస్ కూడా ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ అగైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ చేసేయండి. డౌట్ కూడా సార్ చేసేయండి. ఏమి లాస్ ఉంటే బుక్ చేయండి. ఎందులో అయినా లాస్ ఉంటే అది అమ్మేసి ఆ క్యాపిటల్ గెయిన్స్, గతంలో వచ్చిన గెయిన్స్ని మీరు సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎవ్వరూ అభ్యంతరం పెట్టేవాళ్ళు లేరు. చేసేయండి, అదేదో త్వరగా చేసేయండి. మీరు లాస్ బుక్ చేసిన షేర్లు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ కొనుక్కుంటే మీ షేర్లు మీ దగ్గర ఉంటాయి. ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు దీన్ని. కుటుంబ అదానీ గ్రీన్, ఎస్కేఎఫ్ అయితే వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఇంజనీరింగ్ కంపెనీ అండి. బేసిక్ సెగ్మెంట్ లోనే ఇందులోనే అనమాట. అండ్ వితౌట్ ఎనీ డౌట్ ఎట్ కరెంట్ లెవెల్స్ ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ వెరీ అట్రాక్టివ్. ఎందుకంటే ఇప్పుడు 50 PE ఉండే స్టాక్ ఇది. 50 PE ఉండే స్టాక్ ఇప్పుడు 34 PE లో దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ ఏమన్నా బ్యాడ్ గా వచ్చినాయంటే లేదు. యాజ్ యూజువల్ ఎప్పుడు స్టడీ పెర్ఫార్మెన్స్ లాగానే ఈసారి కూడా స్టడీ పెర్ఫార్మెన్స్ రావటం జరిగింది. నేను అనుకోవటం మాత్రం ఇక్కడ నుంచి అక్యుములేట్ చేయటం స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ హీ కెన్ హోల్డ్ ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 5,000+ అని చెప్పేసి అని అంటాను. డెఫినెట్లీ బై. అదానీ గ్రీన్ ఐ వుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ టు కమ్ అండి. ఎందుకంటే స్టాక్ 52-week లోస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. మోర్ ఓవర్ మనం చూసాం అదానీ గ్రూప్ లో ఆన్ అండ్ ఆఫ్ అనమాట మూవ్స్ ఎంత షార్ప్ గా వస్తాయి, న్యూస్ డ్రివెన్ మూవ్స్ అని చెప్పేసాను అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్ ఇన్ అదానీ గ్రూప్, అందులో డౌట్ లేదు. బట్ నేను అనుకోవటం ఇప్పటికీ కూడా 300-200 PE స్టాక్ కొనుక్కుని టెన్షన్ పడే బదులు వీల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ అండ్ దెన్ బై అంటాను అదానీ అగ్రిమెంట్. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. సార్ వసంత్ కుమార్ గారు నమస్కారం సార్. రమేష్ మాట్లాడుతాను హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర నెస్లే ఉన్నాయండి. 21% లాస్ లో ఉన్నాను. దీంట్లో నుంచి లాస్ బుక్ చేసి హెరిటేజ్ కి రమ్మంటారా? ఇది ఒక డౌట్ అండి. రెండోది, ఫ్రెష్ గా లారస్ అండ్ జెన్ టెక్నాలజీస్ కి ఎంటర్ అవ్వమంటారా? కుటుంబంలో చెప్పమండి సార్. లాంగ్ టర్మ్ కోసం నెస్లే అమ్మేసి ఏం కొంటారు? హెరిటేజ్ ఫుడ్స్ అండి. హెరిటేజ్ ఫుడ్స్, అవునండి. సరే. చాక్లెట్లు తయారు చేసే కంపెనీ నుంచి పాలు అమ్మే కంపెనీకి వద్దాం అనుకుంటున్నారు. చూద్దాం, ఒక MNC నుంచి ఒక మన లోకల్ కంపెనీకి వద్దాం అనుకుంటున్నారు. కుటుంబం వారు సజెస్ట్ చేస్తారు దీన్ని? అంటే ఉన్న జోక్ అని కాదండి, నెస్లే అట్లానే ఉంచుకుని హెరిటేజ్ కూడా కొంటే కనుక హీ కెన్ మేక్ ఏ బెటర్ కాఫీ అంటాను. ఓకే, చాక్లెట్స్, కాఫీ, సో రెండు ఉండడం మంచిది అంటారు పోర్ట్ఫోలియోలో. రెండు ఉండటం మంచిది. నెస్లే డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నౌ వీక్ గా ఉంది, అందులో డౌట్ లేదనమాట. ఇట్ హస్ ఫాలెన్ టు ఇట్స్ 52-week లో కూడా. ఎందుకంటే లాస్ట్ బోనస్ తర్వాత దాని తర్వాత అనుకున్నట్టే పర్ఫార్మెన్స్ లేక అలాంగ్ విత్ అదర్ FMCG స్టాక్స్ కరెక్ట్ అయింది. నన్ను అడిగితే మాత్రం నెస్లే ఇస్ నౌ ఇన్ బయింగ్ జోన్. ఎందుకంటే హిస్టారికల్లీ 3 PE ఉండేది, అలాంటిది ఇప్పుడు 55-60 PE లెవెల్స్ లో దొరుకుతుంది. ఐ వుడ్ నాట్ సెల్ నెస్లే అట్ కరెంట్ లెవెల్స్ అండి. ఈవెన్ నేను అనుకోవటం సమ్ షార్ట్ టర్మ్ ర్యాలీలో కూడా స్టాక్ కెన్ ఈజీలీ గో బ్యాక్ టు 2400 దాకా కూడా వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది. హోల్డ్ హెరిటేజ్ డెఫినెట్లీ వెరీ గుడ్ బై అట్ కరెంట్ లెవెల్స్. ఎందుకంటే అరౌండ్ 390 ఈస్ ద రీజనబుల్ ఎంట్రీ పాయింట్ అని అనుకున్నాను. అక్కడి నుంచి కూడా 10% కింద 362-63 దగ్గర ఇప్పుడు దొరుకుతుంది. ఎవరైనా 1 year హోల్డింగ్ కంటే కనుక వన్ ఆఫ్ మై బెటర్ టాప్ రికమెండేషన్స్ ఇస్ హెరిటేజ్ ఫుడ్స్ అంటే. 100 పాయింట్లు పెరిగింది నిఫ్టీ ఓపెనింగ్లో. సో చాలా
చక్కటి బోనీగా చూడాలి ఈ వారానికి సంబంధించి. సెన్సెక్స్ ఒక 370-400 పాయింట్ల లాభంతో మనకి ఈ సమయంలో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్ల లాభంతో 150 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఒక మంచి ఓపెనింగ్ అయితే చూస్తున్నాం. అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం ముందుగా. 1187 స్టాక్స్ లాభాలతో ఉంటే 564 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. ఐటీ ఇండెక్స్ కూడా ఇవాళ పాజిటివ్గా ఓపెన్ అయింది. నిఫ్టీ ఫైనాన్స్ అంటే ఫిన్ నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్, అలాగే మెటల్ ఇండెక్స్, ఆటో ఇండెక్స్, ఫార్మా ఇండెక్స్, ఫార్మా ఇప్పుడే కొద్దిగా మళ్ళీ నష్టాల్లోకి వస్తుంది, రియాలిటీ ఇండెక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఇలా కొంత అక్రాస్ ది బోర్డు బయింగ్ కనిపిస్తోంది లోవర్ లెవెల్స్లో. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ మాత్రం ట్రేడింగ్ వీక్, ఓపెనింగ్లో మనకు వీక్గా కనిపిస్తోంది. విప్రో పాజిటివ్గా ఓపెన్ అయింది, ఎల్ఎన్టీ పాజిటివ్గా ఓపెన్ అయింది, అలాగే భారతీయ ఎయిర్టెల్ పాజిటివ్గా కనిపిస్తోంది, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్గా ఉంది. ఓపెనింగ్ ట్రేడ్ ఇది. 1573 స్టాక్స్ ఎన్ఎస్సిలో అడ్వాన్సెస్లో ఉంటే 537 డిక్లైన్స్లో ఉన్నాయి. బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, అలాగే హిందాల్కో మెటల్ ప్యాక్ లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీలో ఉన్న మెటల్ స్టాక్స్ ఇవి. అల్ట్రాటెక్ సిమెంట్, M&M, ఐషర్ మోటార్స్, ఇవన్నీ కూడా నిఫ్టీ గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.67% పెరగడం చూస్తున్నాం. గ్రాసిమ్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ లాభాలతో ఓపెన్ అయితే రిలయన్స్ నష్టాలతో ఓపెన్ అయింది. స్వల్ప నష్టం, జస్ట్ 0.17% నష్టం చూస్తున్నాం. అలాగే నిఫ్టీ క్రమేపీ పుంజుకుంటోంది. 115 పాయింట్ల లాభం ఈ సమయంలో కనిపిస్తుంది. రిలేటివ్లీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్ కొంత గ్రీన్గా ఉన్నప్పటికీ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. కేబుల్ కంపెనీస్లో కేఈఐ ఇండస్ట్రీస్, పాలీక్యాబ్, అలాగే హ్యావెల్స్ ఇవన్నీ కూడా లాభాల్లోకి వచ్చాయి. లాస్ట్ వీక్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇచ్చినటువంటి షాక్ అనేది కొద్దిగా అబ్జార్బ్ అయింది. కేబుల్ కంపెనీస్లో ఈ మార్నింగ్ కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. బీఎస్సీ ఈజ్ డౌన్ 3%, 2.83% టు బీ స్పెసిఫిక్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కొంత నష్టాలతో స్టాక్ ఓపెన్ కావడం చూస్తున్నాం. వోల్టాస్ సమ్మర్ స్టాక్ ఇది, సో 3% పెరిగింది. సో సీజనల్ స్టాక్స్కి ఇటువంటి సమయంలో కొంత లాభం వచ్చే అవకాశం ఉంది. ఓకే, రామకృష్ణ గారు. యాక్చువల్గా వోల్టాస్ వసంత్ గారు యా, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రోల్ ఓవర్స్ అనమాట. కొత్త సిరీస్ లో అయిన స్టాక్స్ లో వోల్టాస్ ఇస్ ద హైయెస్ట్ రోల్ ఓవర్ అయింది అనమాట. అంటే మార్కెట్ యాంటిసిపేట్ చేసి సమ్మర్ సీజనల్ గా హెడ్ చేశారు అనుకోవాలి. టాప్ 4 రోల్ ఓవర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎంసీఎక్స్, కోల్ ఇండియా కూడా అనమాట బాగా రోల్ ఓవర్స్ అయ్యాయి. ఓకే, రామకృష్ణ గారు. సో నిఫ్టీలో ఈరోజు అంటే రెసిస్టెన్స్ సపోర్ట్లు దూరంగా ఉన్నాయండి. బికాజ్ ఫ్రైడే బిగ్ క్యాండిల్ ఫార్మేషన్ వల్ల 200-250 పాయింట్స్ అవేగా రెసిస్టెన్స్ సపోర్ట్స్ ఉన్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీలో దగ్గరగా ఉండటం అంటే చిన్న క్యాండిల్ ఫార్మేషన్ వల్ల జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ఆపర్చునిటీ చూసుకోమంటాను. సో బ్యాంక్ నిఫ్టీలో 48,617 మనం రెసిస్టెన్స్ కి ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కనుక క్రాస్ అయ్యి ఒక 5-10 మినిట్స్ ఉంటే లాంగ్ అటెంప్ట్ అక్కడ ఆ ప్రైస్ దగ్గర చేయమంటారు. ఓకే, అల్ట్రాటెక్ సిమెంట్ కూడా 3% పెరిగింది లాస్ట్ వీక్ చూసినటువంటి నష్టాల తర్వాత. ఓకే, పాజిటివ్ ఓపెనింగ్ అయితే కనిపిస్తోంది, బట్ నిలబడుతుందా లేదా ఇది. అలాగే రీసెంట్ లిస్టింగ్ IGIL అంటే ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ 10% లోవర్ సర్క్యూట్ కొట్టింది. కొన్ని షేర్లు లైక్ వెల్స్పన్ కార్ప్ ఒకటి, రెడింగ్టన్ ఒకటి, ఇవి ఈ మార్కెట్లో రెసిలియంట్గా ఉన్న స్టాక్స్. వాటిలో ఈరోజు కూడా మనం స్ట్రెంగ్త్ చూస్తున్నాం, లాభాలు చూస్తున్నాం. అలాగే ఓకార్డ్ 4% పెరగటం చూస్తున్నాం. ఆటో సేల్స్ ఇంపాక్ట్, టీవీఎస్ మోటార్స్ 4% పెరిగింది. లాస్ట్ మంత్ సేల్స్ నెంబర్స్ పాజిటివ్గా వచ్చాయి. నారాయణ హెల్త్ 3.5% పెరిగింది. M&M 3% పెరిగింది బికాజ్ ఆఫ్ ఆటో సేల్స్ నెంబర్స్. సో ఆటో ప్యాక్లో కొంత కొనుగోళ్ళు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. టాటా మోటార్స్ ఏ విధంగా ఉంది, ఎందుకంటే టాటా మోటార్స్ సేల్స్ తగ్గాయి. ఐ థింక్ ఇట్ షుడ్ బి ఇన్ లాసెస్ నౌ. బట్ టాటా మోటార్స్ కూడా ఫ్లాట్గా ఉంది, 621 రూపీస్ దగ్గర ఫ్లాట్గా ఉంది. సేల్స్ వర్ డౌన్ 8% మంత్ ఆన్ మంత్. ఓకే, ఇక మెయిల్స్లోకి వెళ్దాం. అరుణ్ కుమార్ మెయిల్ పంపించారు. ఈమెయిల్ 14 అట, అంటే నువ్వు 14 మెయిల్స్కి రిప్లై ఇవ్వలేదని నన్ను పాయింట్అవుట్ చేయటం అనమాట. సరే, ఎనీవే. సాధన నైట్రో కరెంట్లీ ట్రేడింగ్ ఎట్ 25 రూపీస్ అట, కొనుక్కోవచ్చా ఇది? స్పెక్యులేటివ్ బెట్ అంటానండి. ఒకప్పుడు మనం డార్క్ హార్స్ గా చెప్పిన తర్వాత దాదాపు 10 బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అనమాట ఇది, అందులో డౌట్ లేదు.
బట్ రీసెంట్లీ ఎప్పుడైతే కనుక స్టాక్ స్ప్లిట్ అయ్యి ₹1 వచ్చిన తర్వాత అనమాట ఆపరేటర్ డ్రివెన్ యాక్టివిటీ ఎక్కువ పెరిగింది ఇందులో. అందుకే స్టాక్ కూడా ESM లో ఉండటం కూడా జరిగింది. మేబీ ఈవెన్ ఇఫ్ హీ వాంట్స్ టు బై ఆపరేటర్ ట్యూన్ బట్టి లోవర్ లెవెల్స్ లో కొంటే మేబీ ఒక టార్గెట్ 35 to 40 అట్లా వచ్చినప్పుడు అమ్మేసుకోవడానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ది స్టాక్ డజంట్ బిహేవ్ బై ఫండమెంటల్స్ అండి, అది గుర్తుంచుకోవాలి. మోర్ బై ఆపరేటర్ యాక్టివిటీ అన్నారు. ఈ IGI లిస్ట్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ నెంబర్స్ అనుకుంటాను ఇవి. రెవెన్యూ ఓన్లీ 6% పెరిగింది, ప్రాఫిట్ 45% పెరిగినప్పటికీ కూడా. అందుకే స్టాక్ లోవర్ సర్క్యూట్లో కనిపిస్తుంది. మార్కెట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఈ కంపెనీ నుంచి. బాలాజీ అడుగుతున్నారు, TI ఇండియా యావరేజ్ 3.4K అట, ఆ రేట్లో కొన్నారా? సరే, 33% నష్టంలో ఉన్నారు. KPIT ఇందాకే చెప్పాం. JSW ఎనర్జీ 24% నష్టంలో ఉన్నారు. యూనో మిందా 7%, టైటన్ 4%. ఏం చేయాలి వీటిని? అన్ని గుడ్ స్టాక్స్ అండి. టీ అంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి ఉంటుంది. యా, కరెక్ట్. అది ఎందుకంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ మురుగప్ప గ్రూప్ లో వన్ ఆఫ్ ద బెటర్ కంపెనీస్ అండ్ మోర్ లైక్ ఏ హోల్డింగ్ కంపెనీ కిందే చూడాలి మనం. రిఫ్లెక్షన్ ఆఫ్ ఆల్ అదర్ గ్రూప్ కంపెనీస్ ప్రైజెస్ అన్నమాట ట్యూబ్ ఇండియాలో కనిపిస్తుంది, మురుగప్ప గ్రూప్ లో ఉన్న మిగతా కంపెనీస్ ప్రైస్. వీటిలో ఆయన ఏమనుకుంటున్నారంటే డైలీ SIP చేస్తారట వీటిలో. ఆల్ 5 చేయమంటారండి, డైలీ SIP చేయమంటారు. ఎందుకంటే ఆయన కోవిడ్లో ఇలా చేసి మ్యూచువల్ ఫండ్స్లో మంచి లాభాలు తెచ్చుకున్నారట. అందుకని ఈసారి ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ. నేను చదివాను బాగా, దానిపైన హోంవర్క్ కూడా చేశాను. డైలీ SIP చేసిన వాళ్ళు దే హ్యావ్ డన్ మచ్ బెటర్ దాన్ ఈవెన్ మంత్లీ SIP పీపుల్. ఎందుకంటే చాలా సార్లు అనమాట ఒక వీక్ లోను, ఒక 1 day 2 days లోను వచ్చే లార్జ్ మూవ్స్ కూడా క్యాప్చర్ చేయగలిగేది ఈ డైలీ SIP అనమాట. అందుకని చెప్పేసి డెఫినెట్లీ డూ చేయమంటాను. ఓకే. సో ఈయన ఏం చేశాడంటే కోవిడ్ టైం నుంచి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు 2020. అప్పుడు 3 లక్షలు ఉంది పోర్ట్ఫోలియో అయింది, ఇప్పుడు 60 లక్షలు అయింది. సో ఆయన ఏమంటున్నాడంటే సో లిటిల్ వరీ టు సీ దిస్ ఫాల్, అంటే చాలా తక్కువ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారట. గుడ్, చేయండి. ఇప్పుడు కుటుంబరావు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ డూ దిస్. జెన్ టెక్నాలజీస్, శ్రీధర్ ఎలమంచిలి అడుగుతున్నారు, జెన్ టెక్నాలజీస్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చు. రామకృష్ణ గారు, జెన్లో ఎంట్రీ లెవెల్స్ చెప్పండి. సో ఎంట్రీ లెవెల్ అంటే ప్రీవియస్ గ్యాప్ ఫార్మేషన్ ఉందండి 1313 దగ్గర. ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలండి. ఆ గ్యాప్ ఫిల్ అయితేనే మళ్ళీ స్ట్రెంత్ వచ్చే అవకాశం ఉంది. సో అబౌట్ 1325 బై చేయమంటారు. నిర్మల అడుగుతున్నారు, PCBL 2500 షేర్లు 540లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా లేదా? యాక్చువల్ గా ప్రాఫిట్ బుకింగ్ టైం అప్పుడు ఫ్రెష్ గా కొన్నారండి. దట్ ఈస్ అన్ఫార్చునేట్ అనమాట. ఎందుకంటే స్టాక్ మనం 340, 350 దగ్గర చెప్పడం జరిగింది. అయితే అన్యూజువల్ గా అనమాట టార్గెట్ ప్రైస్ కేమ్ వెరీ ఎర్లీ. ఎందుకంటే ఒక 1 month లో లార్జ్ మూవ్ చేసి 575, 580కి వెళ్ళింది. అయితే రిజల్ట్స్ రాగానే ఆ డిసప్పాయింట్మెంట్ కిక్ ఇన్ అయింది. ఎందుకంటే జస్టిఫై చేయలేదు ఆ వాల్యుయేషన్. అందుకని స్టాక్ కూడా కరెక్ట్ అయ్యి ఇప్పుడు అరౌండ్ 360, 359కి వచ్చింది. బట్ ఎట్ కరెంట్ లెవెల్స్ ఇట్ ఈస్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాను తిరిగి. ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళు చేసిన ఎక్విజిషన్స్ అవన్నీ కూడా రీస్ట్రక్చరింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. స్టాక్ కెన్ గో బ్యాక్ టు 500, బట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months టైం అని చెప్పేసి అంట. కుమారస్వామి అడుగుతున్నారు, కొచ్చిన్ షిప్ యార్డ్, దిలీప్ బిల్డ్కాన్, తేజాస్ నెట్వర్క్స్, ట్రాన్స్ఫార్మర్స్ రెక్టిఫైయర్స్, VMS ఇండస్ట్రీస్, ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి. 2 years హోల్డ్ చేస్తారట. డీసెంట్ రిటర్న్స్ వస్తాయా? VMS ఒక్కటి చెప్పలేనండి అందులో, ఎందుకంటే మోర్ లైక్ ఆపరేటర్ కౌంటర్ అనమాట. VMS పట్టం కూడా చూసాం, దాదాపు 78 నుంచి అనమాట. ఇప్పుడు లోయెస్ట్ లెవెల్లో 30 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అదర్వైజ్ మిగతా స్టాక్స్ అయితే మాత్రం బై అండ్ లార్జ్ ఈ విల్ రీకూప్ ఆల్ దీస్ లాసెస్ అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంది. బట్ మేబీ అట్ లోవర్ లెవెల్స్ నేను మామూలుగా సజెస్ట్ చేయను కానీ, బట్ ఆయన కొన్న స్టాక్స్ లో అనమాట ఐఎమ్ సజెస్టింగ్ దట్ హీ షుడ్ యాడ్ సమ్ మోర్ క్వాంటిటీ. BEML కోటయ్య అడుగుతున్నారు, BEML 50 షేర్లు 3160 రూపాయలు ఉన్నాయి. అలాగే మాస్టిప్ ఉన్నాయి, కెనరా బ్యాంక్ ఉన్నాయి. యావరేజ్ ఏమైనా చేయాలా ఇవి? BEML న్యూస్ డ్రివెన్ యాక్టివిటీనేనండి. ఎప్పుడైతే గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ అంటుందో నేను అనుకుంటున్నాను డైవెస్ట్మెంట్ అప్పుడు తిరిగి స్టాక్ 3500 ఆ లెవెల్స్కి వెళ్ళినా సర్ప్రైజ్ కాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ల్యాండ్ అసెట్స్ సెగ్రిగేట్ చేయటం, ఇది ఇంజనీరింగ్ డివిజన్ సెపరేట్ చేయటం ఇవన్నీ కూడా అయిపోయినాయి. బట్ స్టాక్ ఏంటంటే లాస్ట్ టైమే ఈ
సెగ్రిగేట్ చేసే ముందేనమాట ఇట్లా ల్యాండ్ అసెట్స్ సెపరేట్ చేసే ముందే స్టాక్ 5,000 ప్లస్ కూడా వెళ్ళిపోవటం మనం చూసాం. నేను అనుకోవటం డిస్ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఉంటాను అని అంటే కనుక బై చేయమంటా కరెంట్ లో. ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ గుడ్ వాల్యుయేషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.